వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. అతడు ఆమె ఇంతలో ఈమె అన్నట్లు దువ్వాడ ఆయన భార్య మధ్యలో మాధురి ఈ కుటుంబ కథా చిత్రం రాజకీయాలను వేడెక్కిస్తోంది. దువ్వాడ ఎపిసోడ్తో వైసీపీ మరింతలా ఇరుకున పడినట్లుగా కనిపిస్తోంది. వైసీపీ నేతలు అంతా కళాకారులే అనే సెటైర్లు పేలుతున్నాయి సోషల్ మీడియాలో. ఇవాళ దువ్వాడ, నిన్న విజయసాయిరెడ్డి, అంతకుముందు అవంతి, గోరంట్ల, ఇలా ప్రతి ఒక్కరి వివాదాలను ఫ్రెష్గా తెర మీదకు తీసుకువస్తున్నారు. ఇలా వైసీపీ నేతల సంబంధాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. జగన్ అత్యంత ఎక్కువగా అభిమానించిన నేతల్లో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. అచ్చెన్నాయుడును దువ్వాడ తిట్టిపోసే తీరుకు జగన్ ఫిదా అయ్యారనే చర్చ ఉంది. అలాంటిది ఇప్పుడు అదే దువ్వాడ వివాహేతర సంబంధంలో ఇరుక్కున్నారు. పార్టీని, జగన్ను ఇరుకున పెట్టారు. దువ్వాడ ఫ్యామిలీ స్టోరీలో ట్విస్ట్ల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. తనను చంపేందుకు ప్రయత్నించారంటూ దువ్వాడ ఆరోపించారు. ఆయన చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వాణి. ఇద్దరి మధ్య జరిగిన హాట్ అండ్ హీట్ డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. దువ్వాడ ఇంట్లో దుమారానికి కారణం దివ్వెల మాధురి. తన భర్తను మాధురి ట్రాప్ చేసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు వాణి. అయితే తన భార్య అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని దువ్వాడ ఫైర్ అవుతున్నారు. కూతుళ్లకు తనపై ద్వేషం నూరిపోస్తోందని అంటున్నారు. ఇక అటు వాణి కూడా సమస్యకు పరిష్కారం లభించేంత వరకు వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. దువ్వాడ ఇంటి ముందు 6 బయటే పడుకుని నిరసన తెలిపారు. ఈ సమయంలో దువ్వాడ వ్యవహరించిన తీరు మరింత చర్చకు దారితీసింది. ఇలా అటు వాణి, ఇటు మాధురి మధ్యలో దువ్వాడ. ఈ వ్యవహారం ఇప్పుడు టీడీపీకి ఆయుధంగా మారింది. ఇలాంటి సంబంధాలు, వివాదాలు వైసీపీలో కొత్తేం కాదు. విజయనగరం అగ్రనేత సీను అలియాస్ డాన్ సీను కూడా ఆ మధ్య ఇలాంటి వివాదాల్లోనే ఇరుక్కున్నాడు. రెండవ పెళ్లి చేసుకుని ఏకంగా రెండవ భార్య కుమార్తె పేరు మీద వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. ఇక ఈ మధ్య విజయసాయి వ్యవహారం రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఎపిసోడ్లో ఆమె భర్త విజయసాయిరెడ్డి మీద చేసిన ఆరోపణలు ఇప్పటికీ రీసౌండ్లోనే వినిపిస్తున్నాయి. శాంతి బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డే అని సవాల్ విసిరాడు కూడా. దమ్ముంటే DNA టెస్ట్కు రావాలి అంటూ శాంతి భర్త విసిరిన ఛాలెంజ్ వైసీపీలో, ఏపీ రాజకీయాల్లో రచ్చరేపింది. 3 ఏళ్ల కిందట అప్పటి వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ పేరుతో ఆడియో రేపిన రగడ ఇప్పటికీ మర్చిపోలేరు. పిచ్చి వేషాలు వేయకుండా ఇంటికి రా, నా మాట విను, అన్ని రకాలుగా బాగానే ఉంటుంది, అరగంటలో పంపించేస్తా, చెప్పిన మాట విను, నా కోసం అరగంట సమయం కూడా కేటాయించలేవా, ఏం చేస్తున్నావు, రాకపోతే నీ ఇష్టం, వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని, బాగుంటుందని ఓ మహిళతో అవంతి మాట్లాడుతున్నట్టుగా ఆ ఆడియో కొత్త వివాదం రేపింది. అయితే ఆ తర్వాత ఆయన స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి ఉంది. ఇక హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదం అప్పట్లో రేపిన రచ్చ అంతా ఇంతా కాదు, తెలిసిందే కదా. ఓ మహిళతో న్యూడ్గా వీడియో కాల్లో మాట్లాడుతున్న ఆ వైరల్ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయింది. ఈ వీడియోతో టీడీపీ, వైసీపీ మధ్య భారీ యుద్ధమే నడిచింది. గౌరవప్రదమైన ఎంపీ స్థానంలో ఉండి ఇలా చేస్తారా అని టీడీపీ నేతలు నిలదీశారు. అయితే అది ఫేక్ వీడియో అని మాధవ్ ఎంత కవర్ చేసినా లాభం లేకుండా పోయింది. ఇలా వైసీపీ నేతల చిలిపి పనులు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వచ్చాయి. అధికారం కోల్పోయాక మరిన్ని వస్తున్నాయి. దువ్వాడ ఎపిసోడ్తో ఇది ఆగదని, వైసీపీలో ఇలాంటి భాగోతాలు చాలా ఉన్నాయని టీడీపీ నేతలు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. నేతల వ్యక్తిగత ప్రవర్తనను అసలు పరిగణలోకి తీసుకోకపోవటం వల్లే వైసీపీకి ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గంటసేపు అంటూ అంబటి రాంబాబు, అరగంట అంటూ అవంతి ఆడియోలు బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్లకు పార్టీలో, ప్రభుత్వంలో పెద్దపీట వేశారు అంటే జగన్ తీరు, మైండ్ సెట్ అర్థం చేసుకోవచ్చని, అందుకే కింది స్థాయి నేతలు కూడా ఈ రేంజ్లో రెచ్చిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.